స్వాతంత్రం వచ్చి 57 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా చాలా పనులు మిగిలిపోయి ఉన్నాయి. అసలు మనం కొన్ని పనులు మంచి పనులు మొదలు పెట్టామా అనే సందేహం వస్తుంది. అవును, చాలా మంది చెప్తున్నారు పూర్వం రైళ్లలో రిజర్వేషన్స్, ఏసీ కార్స్ అవి లేవండి, ఇప్పుడు చాలా వచ్చాయి కదా, పెద్ద పెద్ద రోడ్లు వచ్చాయి, గొప్ప కారులో తిరుగుతున్నాం, మేడలు వచ్చాయి, బాగుంది ఇదంతాను. ఇవన్నీ లేనివాడి మాట ఏమిటి అని ప్రశ్న. ఏసీలో ట్రావెల్ చేయలేనివాడి మాట ఏమిటి, కారు లేనివాడి మాట ఏమిటి, విమానాలు తిరగలేని వాడి మాట ఏమిటి, 5 స్టార్ హోటల్లో కూర్చొని భోగభాగ్యాలు అనుభవించలేనివాడి మాట ఏమిటి? అలాంటి వాళ్ళు కోట్ల కొద్దీ ఉన్నంత కాలం అవన్నీ లేనట్టే. ఉన్నాయని అనుకోవడం భ్రాంతి. కొద్ది మందికి ఉండే ఐశ్వర్యం అది ఉన్నట్టు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకునేటట్టయితే భారతదేశం సంపదతో ఉండాలి అంటే ఉన్నవాడు లేనివాడికి ఇవ్వడంతో మొదలు పెడితే నేటి నుంచి 12 సంవత్సరంలో అష్టైశ్వర్యాలు దేశం నుండి వస్తాయి. చాలు, 12 సంవత్సరంలో ధార్మిక ప్రవృత్తి ఉంటే ఈ దేశం నుండి అందరికీ ఐశ్వర్యమే కలుగుతుంది. ప్రతి సంపన్నుడి మనస్సులో లేనివాడు జ్ఞాపకం రావాలి. తను భోజనం చేస్తున్నప్పుడు లేనివాడు జ్ఞాపకం రావాలి. తను ఎయిర్ కండిషన్ గదిలో తను నిద్రపోతున్నప్పుడు ఎండలో మట్టి తవ్వుతున్నవాడు, లేకపోతే అన్నం కడుపు నిండా లేక ఏదో గంజి నలుగురు పంచుకుని పడుకున్నవాడు, వాడి జ్ఞాపకం వచ్చినప్పుడు ఈ దేశానికి భారతీయత, భారతదేశ లక్షణం ఈ దేశంలో వచ్చినట్టు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేశాన్ని ప్రేమించాలి అంటే, దేశం అంటే చెప్పారు కవులు, ఇది మట్టి కాదు మనుషులని, ఇవన్నీ మాటలు బాగానే పాడుకుంటాం మనం, కానీ చేసేది ఏమిటి అంటే, మతం ఒకటి ఉంది కదా, భగవంతుడు సంతోషిస్తాడు, అందుకని దానం చేస్తున్నాను, దానం చేస్తే మళ్ళీ నాకు వస్తుంది, అంతవరకు కూడా బాగానే ఉంది. కానీ దానం చేసినప్పుడు నాకు మళ్ళీ వస్తుందనే భావం అక్కడ పెట్టి నాతో ఉండే నా గ్రామస్తులు అందరికీ రావాలని కోరుకుంటే భారతీయుడు అవుతాడు. తాను భగవంతుడి దగ్గరికి వెళ్ళి గుడిలో సమర్పించిన 1 డజన్ అరటి పళ్లకు భగవంతుని ప్రార్థించాలి, అయ్యా నా గ్రామం అంతా సుభిక్షం చేయి, నా దేశంలో రైతులకి సమృద్ధిగా నీళ్లు ఇయ్యి, పంట పండించు, రోగం లేకుండా నా గ్రామాన్ని రక్షించు అని అడిగితే ఆ భగవంతుడు వెంటనే ఫలం ఇస్తాడు. నేను ఇచ్చాను 6 పండ్లు, నాకు ఫలం ఇవ్వనంటే నీకు పూర్వజన్మలో చేసిన పాపం ఇంకా ఉంది కదా, అది అయి నాకు ఇస్తానంట. చాలా ప్రదర్శనలు చేస్తున్నాను, చాలా స్తోత్రాలు చదువుతున్నాను, పారాయణ చేస్తున్నాను, అయినా ఏం కావటం లేదనంటే ఇదే సమాధానం. పూర్వకర్మ ఒకటి ఉంది, అది అయిన తర్వాత ఇస్తాడు, ఇవ్వకుండా ఉంటాడు. దాని వెంటనే నా గ్రామం అంతా బాగుండాలి. రుద్రంలో రోజు అభిషేకంలో మనం చేసేటప్పుడు ఈ మాటలే వేదం చెబుతోంది. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాథరం అనే మాటలన్నీ కూడా ఎక్కడ రుద్రాభిషేకం ఒకటి చేస్తాడో ఆ గ్రామం అంతా అనాథరమై సుఖ సంపదలతో ఉంటుంది అంటే అలా కోరుకోమన్నారు. నాకు మాత్రమే అన్నప్పుడు తన కర్మ అయిన తర్వాతనే వస్తుంది. తన కర్మ సమాజం యొక్క క్షేమానికి అడ్డు రాదు. ఇది ధర్మసూత్రం. తను ఎంత పాపం చేసిన వాడైనా సరే గ్రామం కోసం, ప్రజల కోసం ప్రార్థిస్తే వెంటనే ఫలం ఇస్తాడు ఈశ్వరుడు. అంతేకాక ఆ ప్రార్థనలోనే అతడి కర్మ నశిస్తుంది. అదే రహస్యం.